హలో స్టూడెంట్స్, ఇప్పుడు మీకు ఈ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా ఈజీ టాపిక్. దీనికంటే ముందు మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటిదనేది తెలియాలి. ఒక ఈక్వేషన్లో డిఎక్స్ డివై లాంటి డిఫరెన్షియల్ టర్మ్స్ ఉన్నప్పుడు దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటారు. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటిదనేది తెలుసుకుందాం. దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏంటిదంటే m of x, y ఇంటూ dx ప్లస్ n of x, y into dy equal to 0 or m dx plus n dy equal to 0. It is called exact if it is comes from the differential of some function u of x, y, that is du equal to m dx plus n dy. So the given equation is exact if it is the total differential of some function u of x, y. అంటే ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్. ఇది m dx plus n dy equal to 0. దీన్ని ఎగ్జాక్ట్ అని అంటారు. ఇది ఒక u of x, y అనే ఫంక్షన్కి డిఫరెన్షియల్లా ఉండాలి. అంటే du ఈక్వల్ m dx plus n dy లెక్క ఉండాలి. అప్పుడు దీన్ని ఈ ఈక్వేషన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటారు. Now we will discuss condition for exactness. To check whether an equation is exact or not, we use this condition. Dou m by dou y equal dou n by dou x. This is called exactness of condition. ఒక ఈక్వేషన్ ఎగ్జాక్ట్ అయ్యిందా కాలేదా అని ఈ కండిషన్ యూజ్ చేసి మనం చెక్ చేస్తాము. ఇక్కడ దో ఎం అని అన్నాను కదా, ఎం ప్లస్లో ఇక్కడ మన స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటిది ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివై ఈక్వల్ టు 0. ఈ డిఎక్స్ ముందు ఏదైతే ఎం వాల్యూ ఉంటుందో ఆ ఎం వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసి వై పరంగానే డిఫరెన్షియేట్ చేయాలి, ఎక్స్ పరంగా చేయకూడదు. ఇక్కడ డివై పక్క పొంటి ఎన్ టర్మ్ ఏదైతే ఉంటుందో ఆ ఎన్ టర్మ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ పరంగా డిఫరెన్షియేట్ చేయాలి. వై టర్మ్స్ అనేది కాన్స్టెంట్గా పెట్టాలి. అప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ అనే ఒకదాని ఈక్వల్ టు ఒకదాన్ని అయ్యింది అనుకో, దాన్ని ఎగ్జాక్ట్నెస్ ఆఫ్ కండిషన్ అని అంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. యూ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై. దీన్ని పార్షియల్గా డిఫరెన్షియేట్ చేస్తే దో యూ ఈక్వల్ టు 2xy ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై అవుతుంది. ఇది మన ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్లో ఉంది. ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివై ఈక్వల్ టు 0. ఇక్కడ ఎం అంటే ఏంటిది 2xy, ఎం ఈక్వల్ టు 2xy రాశాను. ఎన్ అంటే ఏంటిది ఎక్స్ స్క్వేర్, ఎన్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ రాశాను. ఇప్పుడు మనం చెక్ చేద్దాం, కండిషన్ చెక్ చేద్దాం. కండిషన్ ఏంటిది దో ఎం బై దో వై ఈక్వల్ టు దో ఎన్ బై దో ఎక్స్ అనేది రావాలి. రెండు ఈక్వల్ ఉంటేనే అది ఎగ్జాక్ట్నెస్ అనేది వస్తుంది. సో దో బై దో వై ఇంటూ 2xy. ఇక్కడ ఒక వై పరంగానే డిఫరెన్షియేట్ చేయాలి. వై పరంగా డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది 2x అవుతుంది. ఇప్పుడు దో బై దో ఎక్స్, ఎన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఎక్స్ స్క్వేర్. దో బై దో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమైతే 2x అవుతుంది. అంతే కదా, ఇక్కడ వై టర్మ్స్ ఏం లేవు, ఒక ఎక్స్ టర్మ్సే ఉన్నాయి. అంటే మనం ఒక ఎక్స్ పరంగానే డిఫరెన్షియేట్ చేయాలి, అది 2x అయింది. ఇప్పుడు బోత్ ఆర్ ఈక్వల్ కదా, దో ఎం బై దో వై ఈక్వల్ టు దో ఎన్ బై దో ఎక్స్ కదా, 2x ఈక్వల్ టు 2x. దెన్ హెన్స్ ద ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్. దీన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటారు. ఇప్పుడు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. ద సొల్యూషన్ ఆఫ్ ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివై ఈక్వల్ టు 0 ఈజ్ ఇంటిగ్రల్ ఎం డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఎన్ టర్మ్స్ నాట్ కంటైనింగ్ ఎక్స్ డివై ఈక్వల్ టు సి. ఇక్కడ ఎం టర్మ్స్ తీసుకోవాలి, ఎం టర్మ్స్ తీసుకొని వైని కాన్స్టెంట్ పెట్టి డిఎక్స్ పరంగా డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ ఎన్ టర్మ్స్ అనేటి ఏదైతే ఎక్స్ అనేది ఉంటుందో ఆ ఎక్స్ టర్మ్స్ అనేది తీసుకోకూడదు. ఇక్కడ ఒక వై టర్మ్సే తీసుకొని దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి వై పరంగా ఈక్వల్ టు సి. ఇది ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ సమ్మరీ చేశాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ ఫామ్ ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివై ఈక్వల్ టు 0. ఇచ్చిన క్వశ్చన్ ఈ ఫామ్లో ఉందా లేదా అని చూసుకోవాలి. తర్వాత ఎగ్జాక్ట్నెస్ ఆఫ్ కండిషన్ దో ఎం బై దో వై ఈక్వల్ టు దో ఎన్ బై దో ఎక్స్. అంటే కండిషన్ అనేది సాటిస్ఫై అయిందా లేదా అని చూసుకోవాలి. కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యింది అనుకో దాన్ని ఎగ్జాక్ట్ అని అంటాం, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. అప్పుడు దాని యొక్క సొల్యూషన్ ఫార్ములా అంటే ఏమవుతుంది
ఇంటిగ్రల్ m dx ప్లస్ ఇంటిగ్రల్ n వితౌట్ x ఇంటూ dy ఈక్వల్ టు 0. ఇక్కడ y టర్మ్స్ అనేది కాన్స్టెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఏదైతే x టర్మ్స్ లేకుండా ఉంటాయో వాల్యూస్ అవి మాత్రమే ఇక్కడ n ప్లేస్లో ఇక్కడ తీసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క కాన్సెప్ట్. చాలా సింపుల్ కాన్సెప్ట్, ఈజీగా అర్థమవుతుంది. ఈ కాన్సెప్ట్ మళ్ళీసారి చూడండి. కాన్సెప్ట్ అర్థమైతే ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేయవచ్చు. వీడియో మీకు ఉపయోగపడిందని మీరు అనుకుంటేనే ఈ వీడియోకి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.